గాయస్, ఇప్పుడు చూస్తే మనకి ఈ దునియాలో చాలా బిజినెస్లు ఉన్నాయి, అలాగే చాలా జాబ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫస్ట్గా మనం చూసుకుంటే ఎంతెంతో చదువుకుని పెద్ద పెద్ద జాబ్స్ చేస్తానంటారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసి నెలకు వచ్చేటప్పటికి ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. మరొకటి. కానీ చాలా మంది చాలా తక్కువగా అయితే ఫోన్ బిజినెస్ అయితే పెట్టుకుంటారు. అంటే సొంతంగా చిన్న బిజినెస్ అయినా సరే తన కాళ్ళ మీద తను కష్టపడి తను ఎవరి కింద పని చేయకుండా ఒక మంచి ధైర్యంగా బతికే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అది రైతు. అలాగే రైతుగా కాకుండా ఇలా ఒక చిన్న బండి పెట్టుకుని, ఒక నిమ్మచోడ బండి పెట్టుకుని అసలే అన్న లైఫ్ ఏంటి, అసలే అన్న రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతాడు, అలాగే ఎంత సంపాదిస్తాడు అన్నది కూడా మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం అనమాట. నాకు తెలిసి నేను ఆల్రెడీ అన్నతో అయితే మాట్లాడాను. అన్న అమ్మే గ్లాసులు, అన్న చెప్పే అమౌంట్ మీరు వింటే మీరు నిజంగా ఒక సాఫ్ట్వేర్ అయితే మాత్రం మీకైతే దొబ్బుద్ది. ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అన్న హాయ్ అన్న, నీ పేరు? హరికృష్ణ. హరికృష్ణ. ఎవరన్నా? నెల్లూరు. నెల్లూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో కృష్ణ గాంధీ పార్క్ పక్కన ఒక మంచి బండి పెట్టాం అన్న. ఓకే, ఏమేమి ఉంటాయన్న మన దగ్గర? స్వీట్, సాల్ట్, మసాలా, ఏంటి? నన్నారి. ఏంటి అవి? నిమిషోడాలా? నిమిషోడ పేరు. గ్లాస్ ఎంత అన్న? 20. ఓకే, ఎప్పటి నుంచి పెట్టావు ఇది ఇక్కడ? మా మామ పెట్టాడు. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇది? మళ్ళా రావటం కొత్త రెండోది రావటం. అంటే 2 సంవత్సరాల నుంచి ఇక్కడే అన్న ఇదైతే చేస్తున్నాడు. అన్న ఓన్లీ ఎండాకాలమైనా ప్రతిసారి ఉంటుందా? ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతిరోజు ఉంటుందా? సంవత్సరం అంతా ఉంటుందా? మా మామయ్య ఉంటాడు. నేను మా చదువు అయిపోతే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ మీరు వస్తారు. అంటే అన్న అంటే సీజన్, అంటే మనకి చలికాలం గట్ట అయితే వీళ్ళ మామయ్య ఇక్కడ ఉంటాడంట. ఒకవేళ వీళ్ళ మామయ్య లేకుండా ఎండాకాలం వచ్చేటప్పటికి మాత్రం అన్న ఇక్కడైతే ఉండి ఈ నిమిషాలు అయితే అమ్ముతారు. అన్న మా కోసం ఇప్పుడు మీరు 1 నిమిషం చెయ్యాలి, ఎలా చేస్తారు ఏంటి అన్నది. అన్న ఇప్పుడు మనం ఎన్ని గ్లాసులు అమ్ముతారు అన్న రోజుకి? గ్లాసులా? అది 100 అమ్ముతారు. అన్న అయితే తక్కువలో తక్కువ ఒక 100 గ్లాసులు అయితే అమ్ముతాడంటే. అన్న గ్లాస్ ఎంత అన్న? 20 ఇంటూ 100 కొట్టండి, ఎంత వస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి 2000 అనుకుంటా, 2000 అయితే వస్తుంది. అన్న మనకి ఈ ఖర్చులు ఎంత పోతాయి అన్న రోజు? మొత్తం పాను 2000 పాంగా మిగతా. అంటే మనకి ఖర్చులు మనం ఇక్కడైతే చూడొచ్చు క్లారిటీగా. మనకి ఇక్కడ నిమ్మకాయలు అయితే ఉన్నాయి, అలాగే అన్న ఇది బ్యాటరీ అనేది గ్యాస్ది. ఇదైతే గ్యాస్ మిషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఓకే, ఇందులో నుంచి గ్యాస్ ఎక్కుద్ది అనమాట. ఈ మిషన్ లో నుంచి ఇలా పైనుంచి గ్యాస్ అయితే వస్తుంది. ఇది మనం గ్యాస్ ఎన్ని రోజులకు ఎప్పుడు ఫిల్ చేసుకోవాలి? 3 రోజులకి గిరాకు బట్టి, ఒక 2 రోజులు 4 రోజులు. ఎంత అది ఫిల్ చేయడానికి? ఫుల్ చేయడానికి 500. అంటే 2 రోజులకు ఒకసారి మనకి ఈ గ్యాస్ అయితే అన్న అయితే ఫిల్ చేస్తాడు అనమాట. అన్న ఇంకా ఇదేంటన్నా? కూలింగ్ వాటర్. ఏంటి? ఫిల్టర్ వాటర్ వాడతావు? మినరల్ వాటర్. డైలీ ఎన్ని లీటర్లు వాడతావు? 4 క్యాన్లు. 4 క్యాన్లు అంటే 420 ఎంత? అంటే 80 లీటర్ల వాటర్ అన్న ఇక్కడైతే యూజ్ చేస్తాడు. మనం ఇక్కడైతే చూడొచ్చు. అన్న ఇది నిమ్మకాయ నొక్కేదన్న. ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారన్న దీన్ని? అంటే సుమారుగా ఒక 5 సంవత్సరాల నుంచి ఇదైతే వాడుతున్నారంటే ఇల్లు. అలాగే ఇంకా మనం చూసుకుంటే అన్న ఇదేంటన్నా? నన్నారి. అంటే ఇది చాలా మంది తక్కువ మందికి. కానీ బై ద వే మనం చూసుకుంటే చాలా మంది బయట చాలా సోడాలు అయితే తాగుతాం అనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారన్న. అంటే మా సోన్స్ పేర్లు చెప్పకూడదు, కానీ చాలా కూల్ డ్రింక్స్ అయితే తాగుతారు. అవి తాగడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా అయితే వస్తాయి. కానీ దీనివల్ల మంచిదే అన్న. మంచిదే. అన్ని నువ్వే కష్టపడి చేస్తావు. ఎప్పుడు ఓపెన్ చేస్తావు? పొద్దున్న ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తావు? 10 గంటలకు వస్తాం. 10కి. సాయంత్రం 9కి. పొద్దున్న 10 నుంచి సాయంత్రం 9 గంటల వరకు అన్న ఇక్కడైతే ఉంటున్నాడు. అన్న ఏమైనా చదువుకున్నావు నువ్వు? నేను చదువుకున్నా. ఏం చదువుకోకపోయినా సరే నువ్వు మాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు. అదే. నెలకి ఎంత సంపాదిస్తున్నావు తెలుసా నీకు? జీతం నాకు వచ్చింది ఎంత అన్న? 15,000. కానీ అన్న 15,000 శాలరీ తీసుకుంటున్నాడంటే, కానీ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నేను చెప్పనా? సుమారుగా నెలకు వచ్చేటప్పటికి 90,000 సంపాదిస్తున్నాడు. రోజుకి ఈ గ్లాసులు 150 గ్లాసులు అమ్ముతున్నాడు అంట. అంటే ఒక గ్లాస్ వచ్చేటప్పటికి మనకి 20 రూపాయలు ఇంటూ మనం కొట్టుకుంటే రోజుకి వచ్చేటప్పటికి 3,000 రూపాయలు నెలంతా పెడతాడు అనమాట. ఏ రోజు అన్న? ఆదివారం సెలవు ఉంటుందా? ఆదివారం ఉంటుంది. చూస్తున్నారు కదా, 30 రోజులు కష్టపడితే అన్నకు వచ్చేటప్పటికి ఇటువంటి రోజుకు 150 గ్లాసులు అమ్ముతాడు సోడా. ఒక్కో గ్లాస్ వచ్చేటప్పటికి 20 రూపాయలు ఇంటూ మనకు రోజుకు 3,000, నెలకు వచ్చేటప్పటికి 90,000 అయితే అన్న అయితే సంపాదిస్తున్నాడు. అలాగే చూసేనా మనకి ఖర్చులు రోజుకు ఒక 500 పోతా. రోజుకు ఒక 500 ఖర్చులు పోగా, ఇక్కడ రోజుకు 500 అంటే ఒక 15,000 పోగా సుమారుగా అన్న
నిజంగా నాకే పిచ్చి తప్పింది అనమాట. నేను కూడా రేపు ఇదే పెట్టుకుంటా. ఇటువంటి బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు. మనం సాఫ్ట్వేర్ చేసుకుని నెలకి 50,000 సంపాదించేవాళ్ళు, కానీ అన్న ఇది పెట్టుకుని ఒకసారి వెనక్కి తెలొచ్చు. బ్రో ఒకసారి బండి మొత్తం అంతా చూపి. ఈ బండి అంతా చూస్తున్నారు కదా, దీని ఆదాయం వచ్చేటప్పటికి నెలకి 90,000 రూపాయలు. అలాగే అన్న కష్టం విషయానికి వస్తే మాత్రం అన్న ఎండైనా వానైనా సరే ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటా. టెంట్ ఏం లేదే మనకి. గొడుగు ఉంది. గొడుగుందా? ఈ గొడుగు ఉన్నది కదా, గొడుగు పెట్టుకుని అన్న ఇక్కడైతే ఉంటాడు. నెలకు వచ్చేటప్పటికి ఒక మంచిగా సంపాదన అయితే సంపాదిస్తున్నాడు. మరి అమ్మాలే ఎక్కడన్నా ఫ్యామిలీ? అమ్మ నెల్లూరేనా? నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు. ఓకే, అంతా ఊర్లోనే ఉంటారు. నువ్వు ఒక్కడు నాన్న లేడు, అమ్మ నేను మా చెల్లి మ్యారేజ్ అయిపోయింది. చెల్లి మ్యారేజ్ చేశాడు. అన్న చూసారు కదా, చెల్లి కూడా మంచిగా మ్యారేజ్ కూడా చేశాడంట. మనకి ఇక్కడ బండి అయితే చూడొచ్చు, చాలా బాగుంది. మరి మీరు ఎవరైనా సరే అన్న, నీ పేరు చెప్పలేదు ఎందుకు? హరికృష్ణ. హరికృష్ణ ముందు చెప్పు, నేను మర్చిపోయాను. ముందైతే చెప్పాడు. హరికృష్ణ అన్న బండి దగ్గరికి అయితే మీరైతే ఒకసారి వచ్చైతే ఒకసారి టేస్ట్ అయితే చేయండి. నేను ఆల్రెడీ దీని ముందు ఒక గ్లాస్ అయితే తాగాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మరి మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ కృష్ణ గాంధీ పార్క్ వస్తే మాత్రం తప్పకుండా అన్న దగ్గర 4 రకాల డ్రింక్స్ ఉన్నాయా? 4 ఉన్నాయి. అది కూడా చాలా న్యాచురల్ గా. మరి మీరు కూడా ఒకసారి అయితే వచ్చి ట్రై చేయండి. మరి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి బండి మీద నిమిషం తాగితే కింద కామెంట్ చేయండి. మా ఉడుకోడు ఇచ్చే వరకు తీ. ఒకటి ఎంత 70 పడతాను, ఒక 10 50 పడతాను. ఓకేనా అన్న? వాళ్ళది అన్న ఒకటే. అవును.